వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కొత్త జిఎస్టీ అమల్లోకి వచ్చి దాదాపు 3 రోజులైనా పాత ధరలకే వస్తువులు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు జిఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారుకేనా? పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ధరలేనా? ధరల నియంత్రణపై అధికారులు నిఘా కొరవడిందా? జిఎస్టీ తగ్గింపుపై కేంద్రం మార్గదర్శకాలు ఏంటి? ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కృష్ణ నిడానా గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే మరికాసేపట్లో బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు వినియోగదారుల మండలి మాజీ సభ్యులు పివివి సత్యనారాయణ గారు. రైట్ కృష్ణ గారు, మనం చూసాం అంటే జిఎస్టీ అమలుకు సంబంధించి కొత్త టారిఫ్స్ అని చేంజ్ చేసిన తర్వాత అమలు ఆల్రెడీ 3 రోజులైంది మొదలయ్యి. స్వయంగా ఆ ముందు రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మధ్యతరగతి అలాగే మిగతా వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఉపశమనం, మీకు ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాము, దేశ ప్రజలే మాకు ఇంపార్టెంట్ అంటూ చాలా ప్రకటనలు కూడా చేశారు. అయితే పబ్లిక్ అంతా ఏమనుకున్నారంటే ఈ తగ్గింపు అనేది ఇంక వెంటనే అమలు అవుతుంది అనుకున్నారు. కేంద్రం కూడా వెంటనే అమలు చేయాలని చెప్పింది. బట్ సీన్ మాత్రం వేరేగా ఉంది. ఇప్పుడు పాత ఎంఆర్పీలకి అడుగుతున్నారు, కొత్త ప్రొడక్షన్ వస్తేనే మేము ఆ ధరలకు ఇస్తామని చెప్తున్నారు. అసలు దీనిపైన కేంద్ర మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించడం అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇండిపెండెన్స్ డే రోజునే ప్రధానమంత్రి మోడీజీ గారు ప్రకటించారు, మనకి దివాళీకి మనకి బెనిఫిట్స్ తీసుకురాబోతున్నారు. కానీ మనకి ఫార్చునేట్లీ ముందుగానే తీసుకొచ్చారు దసరా నుంచి అని చెప్పి. ఒరిజినల్ డేట్ కట్ ఆఫ్ డేట్ అనేది 22 సెప్టెంబర్ నుంచి మనకి యాక్చువల్గా ఏవైతే ఈ రేట్స్ అనేవి రెడ్యూస్ చేశారో ఈ రేట్స్ రెడ్యూస్ అయిన దానికి మాత్రమే మనకి సేల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించింది. సో 22 మార్నింగ్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఆ ప్రోడక్ట్ పై ఏదైతే జిఎస్టీ రేట్ ఏదైతే రెడ్యూస్ చేసిందో గవర్నమెంట్, ఆ రెడ్యూస్ అయిన రేటుకి మాత్రమే సెల్లర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్స్ సేల్ చేయాలి యాక్చువల్గా. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది అండ్ నోటిఫికేషన్స్ అనేవి కూడా రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ మనకు ఒక 30 రిలీజ్ చేశారు రీసెంట్గా 17 సెప్టెంబర్ రిలేటెడ్ టు 22 సెప్టెంబర్ నుంచి అని చెప్పి. ఈవెన్ మీరు సేల్ చేయకపోతే మీ మీద యాంటీ ప్రాఫిటరింగ్ మెజర్స్ రూపంలో మీకు ఎగ్నెస్ట్గా లా ప్రొసీడ్స్ అనేవి చేస్తామని కూడా గవర్నమెంట్ ప్రకటించింది. బట్ యాజ్ ఆఫ్ నౌ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బిజినెస్ మ్యాన్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, అందులో వాళ్ళు రేట్ అనేది రెడ్యూస్ చేసి ఒరిజినల్ ఎంఆర్పి రేట్ అంటే న్యూ రేట్ ప్లస్ ఓల్డ్ ఎంఆర్పి రేట్ ఈ రెండు కూడా మనకి డిస్ప్లే చేయాలని గవర్నమెంట్ ప్రకటించింది. సో ఏదైనా ఒక వస్తువు మనం 22 నుంచి కొంటున్నప్పుడు గమనించాల్సింది ఓల్డ్ ఎంఆర్పి రేట్ ఎంత ఉంది, దాని తర్వాత మనకి 22 తర్వాత న్యూ ఎంఆర్పి రేట్ రెడ్యూస్ అయిన రేట్ ఎంత ఉంది. మనం పేమెంట్ చేయాల్సింది ఆల్వేస్ 22 సెప్టెంబర్ తర్వాత న్యూ రేట్కి మాత్రమే మనం పర్చేజ్ చేయాలి యాజ్ ఏ కామన్ మ్యాన్గా. రైట్. అంటే ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు మార్గదర్శకాలు అలాగే ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు చేయటం లేదనేది ఇప్పుడు ఇట్ బికెమ్ ఇష్యూ. ఎందుకంటే ఒకటి పాత ఎంఆర్పి ధరలకు అమ్ముతున్నారన్నది ఎక్కువ మంది కంప్లైంట్. అవును. రెండోది కొన్ని ధరలు తగ్గాలి ఆటోమేటిక్గా. తగ్గే వస్తువులు ఏంటి, పెరిగే వస్తువులు ఏంటనే మాతో పాటు అంటే 10 టీవీతో పాటు మొత్తం మీడియా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా విరివిగా పబ్లిక్లో ఉంచింది. అవును. ఆ ఆలోచనతోనే వినియోగదారుడు ఒక కస్టమరు కన్జ్యూమరు షాపుకి వెళ్తున్నాడు, ఇదేంటి ఇది ధర తగ్గలేదని అడిగితే లేదు మేము ధర తగ్గించాము, కొత్త ప్రొడక్షన్ నెక్స్ట్ ప్రొడక్షన్ వస్తేనే అది ధర తగ్గింపుతోనే వస్తాయని చెప్తున్నారు. ఇది సమంజసమేనా? లేదు, కాదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒరిజినల్గా మీరు ఓల్డ్ స్టాక్ ఉన్నా సరే మీ దగ్గర బిజినెస్ మ్యాన్ దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉన్నా సరే 22 సెప్టెంబర్ నుంచి కంపల్సరీగా మీరు రెడ్యూస్ చేసిన రేట్స్కి మాత్రమే సేల్ చేయాలని చెప్పి క్లియర్ కట్గా రూల్స్ ఉన్నాయి. బట్ బిజినెస్ మ్యాన్ ఫాలో అవ్వకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే మనకి ఏదైతే ఈ జిఎస్టీ రేట్స్ అనేవి రెడ్యూస్ చేశారో కామన్ మ్యాన్కి మనకి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే రెడ్యూస్ చేశారు. అవును, అసలు లక్ష్యం అది. అవును. కానీ వాళ్ళు చేయకపోవడం దురదృష్టకరం. దానికి సంబంధించి మనకి దగ్గరలో ఉన్నటువంటి మెట్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎల్స్ యాంటీ ప్రాఫిటరింగ్ మెజర్స్ అని చెప్పి ఉంటాయి సార్ జిఎస్టీలో, ఎన్ఏఏ అంటారు. దానికి సంబంధించి నేషనల్ అథారిటీ ఆఫ్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీకి కానీ ఆర్ఎల్స్ కాంపిటీషన్ కమిషన్కి కానీ ఆర్ఎల్స్ కన్జ్యూమర్ ఫోరంకి కానీ మనం కంప్లైంట్ చేయవచ్చు. ఎందుకంటే బిల్స్లో కూడా ఓల్డ్ ఎంఆర్పి న్యూ ఎంఆర్పి ఉండాలి అండ్ మనం పేమెంట్ చేసే వాల్యూ కూడా న్యూ ఎంఆర్పికి మాత్రమే మనం పేమెంట్ చేయాలి. మనకి ఎక్కడైనా పరిణామాలు వస్తే దానికి సంబంధించి ఆ ఇన్వాయిసెస్ అనేవి మీరు తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు వినియోగదారుల మండలి మాజీ సభ్యులు పివివి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే సార్.
నమస్కారం అండి. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం సార్, జిఎస్టీ తగ్గింపు అంటే చాలామంది మంచి ఉపశమనం అని మాట్లాడుకున్నారు. సరే, ఇంకా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. అంతకుమించి నిత్యావసర ధరలకు సంబంధించి గతంలో 18-12% పన్ను ఉన్నవి కూడా 5% తగ్గాయి. ఇట్స్ గ్రేట్ అని అందరూ అనుకున్నారు. కేంద్రం కూడా 22 నుంచి అమలు చేయాలని చెప్పింది. బట్ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలి? వినియోగదారులు సాధారణంగానండి ఇటువంటి ట్యాక్స్ విధానం ఏర్పాటు చేసిన తర్వాత అవి పూర్తి వివరాలని వినియోగదారులకు అందించాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా మనం ఈ పన్ను ఇంత తగ్గించేసాం, ఆ పన్ను తగ్గించేసామంటే అది కేవలము రాజకీయపరమైన ఉపన్యాసమే అవుతుందని నా ఉద్దేశం. ఉదాహరణకి, ఒక లీటర్ నేతిలో తగ్గేది ఎంత? ఘీ ఈ కొత్త రివైజ్డ్ రేట్ ప్రకారం 40 రూపాయలు తగ్గుతుంది. 40 రూపాయలు తగ్గుతుంది అన్నది స్పష్టంగా వినియోగదారుడికి చేరాలి. అది చేరకపోతే ఏదో 2 స్టిక్కర్లు వేస్తారు, పాత స్టిక్కర్ ఒకటి, కొత్త స్టిక్కర్ ఒకటి. ఇందాక మన ఆడిటర్ గారు చెప్పినట్టు కృష్ణారావు గారు వారు ఏమన్నారంటే 22కి రేట్ మార్చామని. కానీ ఈ లోపల ప్రభుత్వ నుంచి కొన్ని అది నోటిఫికేషన్ కాదు, అనౌన్స్మెంట్స్. అది మరి ఎంతవరకు అది అమలు పరుస్తారో తెలియదు. కానీ వాళ్ళు ఏమన్నారు, పాత రేటు తీయొద్దు, అసలు స్టిక్కర్ ఒక రేటు మీద ఇంకో రేటు స్టిక్కర్ అంటించడం ఒకప్పుడు అఫెన్స్, అది దాని మీద కూడా బుక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కాబట్టి ఆ బెనిఫిట్ వినియోగదారులకు చేరాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వినియోగదారులకు రెండూ చూపించట్లేదు. ఇప్పుడు పాత రేటే ఉంది, మ్యానుఫ్యాక్చరర్ గనక దాన్ని సెర్చ్ చేసి పంపిస్తే మేము దాన్ని ఆ రేటు ప్యాకెట్లు అమ్ముతామని. అవును, అదే చెప్తున్నారు సార్. అది తప్పు కదండి. అది అంటే ఏంటి, ఈ లోపల అంటే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్యాకెట్లన్నీ ఆల్రెడీ ప్రింట్ చేసేసి ఉంటాయి ప్యాకెట్లు వాళ్ళ దగ్గర. ఆ ప్రింట్ చేసిన ప్యాకెట్లే మార్కెట్లోకి వదులుతారు. ఈ లోపల వాళ్ళు కొంత ఈ డీలర్స్ని కొంచెం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే చేస్తారు. ఎందుకంటే డీలర్స్ లేకపోతే వాళ్ళు ఉండరు కాబట్టి. బట్ ఇక్కడ వినియోగదారుని పట్టించుకునేది ఎవరు? ఈ విషయంలో 40 రూపాయలు నెయ్యికి తగ్గింది, ఒక అర కేజీ వెన్నలో 14 రూపాయలు తగ్గింది, ఒక కేజీ పన్నీర్లో 17 రూపాయలు తగ్గింది, ఓ లీటర్ మిల్క్ లో 2 రూపాయలే తగ్గింది, ఒక లీటర్ ఐస్ క్రీమ్ లో 22 రూపాయలు తగ్గింది. ఇక్కడ కూడా మీరు చూస్తే హేతుబద్ధత అంటూ ఉండదు. లీటర్ ఐస్ క్రీమ్ లో 22 రూపాయలు తగ్గించడం ఏంటి, మిల్క్ లో 2 రూపాయలు తగ్గించడం ఏంటి? ఇది ఒక తమాషైన ప్రక్రియ అండి. ఇది ఏప్రిల్ 2017లో మనకు తెలిసింది ఏంటంటే ఆ రోజు బిల్ పాస్ అయిపోయింది, జిఎస్టీ బిల్లు. అవును సార్. మే జూన్ 2 నెలల మధ్యలో క్లియర్ గ్యాప్ ఉంది. అసలు ఈ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా? గతంలో ఉన్న ట్యాక్స్ని ఇందులో తీసుకురావాలని అనుకుందా? ఈ వివరణ, ట్రాన్స్పరెన్సీ అంటూ లేదు. అందుచేత ఏమవుతుంది, ప్రభుత్వం ఏదో నిర్ణయం చేశారు, మనం ఫాలో అవుదామన్న ప్రజలే తప్పించి ఇదిగో ఇక్కడ ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పే వ్యవస్థ లేదు. ఏదైనా సరే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తుంది, చేసిన. కానీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. ఇంప్లిమెంటేషన్ అథారిటీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని ఆర్డర్లు చేయాలి కదా. 22 సెప్టెంబర్ నాటికే మొత్తం ఈ లోకల్ జిఎస్టీ ఆఫీసర్స్ అంతా కూడా నిఘా వేసి ఉంచాలి. వినియోగదారులు గోల్ చేసిన తర్వాత మేము చేస్తామంటే మరి వాళ్ళెందుకు? వినియోగదారులు ఉండనే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, 12% ఐటమ్స్ ని 5% కి దింపారు. అవును సార్. 28% ఐటమ్స్ ని 12% కి దింపారు. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ మీద ఇంత ట్యాక్స్ ఉన్నది ఎవరు క్యాల్కులేట్ చేయాలంటే వినియోగదారుడు క్యాల్కులేట్ చేస్తారు. అవును, అది తప్పు కదండి. వినియోగదారులు మీరు ముందు వాళ్ళలో విజ్ఞానం లేపి తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి.
రేట్స్ రిడక్షన్ అన్నది చాలా మంచి, దాన్ని విమర్శించట్లేదు. అర్థమైంది సార్. అవును, ఒకవేళ మీరు అన్నట్టుగా కొంత సెన్సిటైజ్ చేసి ఉంటే బెటర్గా ఉండేదని. అవునండి, అవును, అదే ఉద్దేశము. రైట్ సార్. సత్యనారాయణ గారు, టెక్స్టైల్స్ ఒక 2 నిమిషాలు టైం ఉందా? సార్ ఇంకా చాలా టైం ఉంది సార్. డిబేట్ మనం 2 గంటల వరకు సార్. 1 by 1 వెళ్దాం సార్ సత్యనారాయణ గారు. ఓకే, ఇనిషియల్ గా ఇది చెప్పదలుచుకున్నాను. గ్రేట్ సార్. కృష్ణ గారు, సత్యనారాయణ గారు చాలా చాలా డీటెయిల్డ్గా వివరించారు. అంటే తగ్గించారు, మంచిదే, అది ఉద్దేశం సామాన్యులకి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి అందరికీ ఉపయోగం కలిగేదే. బట్ కానీ కరెక్ట్గా దాన్ని సెన్సిటైజ్ చేయలేదు, దానివల్ల వినియోగదారులు క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సఫోలా గోల్డ్ వంట నూనె 5 లీటర్స్ క్యాన్ తీసుకుంటే ఎంఆర్పి ధర 1182 రూపాయలు ఉంది. కొత్త జిఎస్టీ ప్రకారం దానిపైన స్టిక్కర్ వేయలేదని ఒక వినియోగదారుడు చెప్తున్నారు. అలాగే టాటా సింప్లీ బెటర్ గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 5 లీటర్ల క్యాన్ ఈ కామర్స్ వేదిక జెప్టోలో 1483కి విక్రయించారు. అదే క్యాన్ని సెప్టెంబర్ 23న 1775 పెట్టారని. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ రేట్లు తగ్గించమన్నారు కాబట్టి, జిఎస్టీ తగ్గించమన్నారు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ ఎంఆర్పి పైన ఎక్సెస్ ఎంఆర్పి వేసి ఈ తగ్గింపును తగ్గించి ఇస్తున్నారు. అంటే పాత ఎంఆర్పి కంటే ఎక్కువ కొంటున్నట్టే. అంటే షాపులు ఇవి చేస్తున్నాయి. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా అదే జరుగుతుంది. మరి దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి, ఎవరు అడ్డుకట్ట పెట్టాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలో వినియోగదారులకి క్లారిటీ లేదు. యాక్చువల్గా సత్యనారాయణ మూర్తి సార్ చెప్పినట్లు అవేర్నెస్ అనేది ఇంకా పెంచుంటే వినియోగదారుడికి మనం ఏదైతే ఎండ్ రిజల్ట్ ఆర్ బెనిఫిట్ ఇద్దాం అనుకున్నా బెనిఫిట్ వచ్చిండేది. అన్ఫార్చునేట్లీ మన నోటిఫికేషన్స్ కానీ ఈ రేట్స్ అనేవి కామన్ మ్యాన్కి పాస్ ఆన్ అవ్వకపోవడం ద్వారా, ఆ నాలెడ్జ్ అనేది పూర్తిగా అందకపోవడం వల్ల బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సార్ చెప్పినట్టు ఓల్డ్ ఎంఆర్పి రేట్ మీద న్యూ ఎంఆర్పి రేట్ ప్రింట్ చేయడం అలా చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ చెప్పిన యాక్చువల్ రూల్ ఏంటంటే మీరు 2 ఎంఆర్పి రేట్లని చూపించండి, ఓల్డ్ ఎంఆర్పిని చూపించండి, అట్ ద సేమ్ టైం న్యూ ఎంఆర్పి రేట్ని కూడా డిస్ప్లే చేయండి. సో వినియోగదారుడు వచ్చినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నేను ఓల్డ్ ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ తీసుకుంటే ప్రీవియస్గా మనకి 28% ఉండేది. 50,000 టీవీ అనేది ఓవరాల్గా 28% అవ్వడం ద్వారా 64,000 ఓవరాల్ ఎంఆర్పి ఉండేది. అదే టీవీని మనం 22 సెప్టెంబర్ నుంచి కొనాలి అనుకుంటే ఓవరాల్గా దాని మీద జిఎస్టీ రేట్ అనేది మనకి రెడ్యూస్ అయింది. సో ఆబ్వియస్లీ ఓల్డ్ ఎంఆర్పి 64,000 నుంచి ఇప్పుడు మనకి రెడ్యూస్ అనేది 18% 59,000 ఉండాలి. ప్రీవియస్గా 64,000 ఉంది, ఇప్పుడు నాకు 59,000 ఉంది. కాబట్టి నాకు ఆ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుంది అని చెప్పి కస్టమర్కి కానీ వినియోగదారుకి కానీ అవగాహన రావడానికి ఛాన్స్ ఉంది. బట్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఒక ఎంఆర్పి రేట్ని డిస్ప్లే చేయడం ద్వారా అది ఓల్డ్ ఎంఆర్పియా న్యూ ఎంఆర్పి అనేది మనం కనుక్కోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జిఎస్టీ రేట్స్ అనేవి కామన్ మ్యాన్ కి ప్రతిరోజు ఏ వస్తువుపై ఎంత రేట్ ఉందనేది అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ రేట్ నోటిఫికేషన్స్ కానీ ఆ నోటిఫికేషన్స్ 2017 నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి ఒక రేట్ అనేది క్లియర్ కట్గా రెండు చూపిస్తే అట్లీస్ట్ రెడ్యూస్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, సేమ్ ఉందా లేదని ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రోడక్ట్ మీద ఆల్రెడీ మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం, ఒక షాప్కి పోయి ఆల్రెడీ గతంలో ముద్రించిన రేటే మాత్రం ఉంటుంది కదా ఎంఆర్పి పైన? లేదు సార్, ఇప్పుడు కంపల్సరీ ట్యూ రేట్స్ అనేవి చూపించాలి. అదే అంటున్నాను, అంటే ఆల్రెడీ గతంలో ఆల్రెడీ వచ్చిన వస్తువులు ఉన్నప్పుడు ఆ రెండు చూపించడానికి అవుతుందా, అండ్ ఒక మీద ప్రింట్ చేయడానికి అవుతుందా? ప్రీ ప్యాకేజ్డ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయి సార్ దాన్ని స్టిక్కరింగ్ దాన్ని స్టాంపింగ్ ద్వారా చూపించుకోవచ్చు అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఎంఆర్పి రేటు ప్యాకింగ్ లోపల ప్రింట్ అయ్యి వస్తుంది. అవును. బట్ ఇప్పుడు ఎవరైతే హోల్సేలర్ రీటైలర్ ఉన్నారో ఈయన దగ్గర ప్రింటింగ్ అనేది అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి ఇంకొక వెసులుబాటు ఏమి ఇచ్చారంటే మీరు ప్రింటింగ్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఒక స్టాంపింగ్ కానీ స్టిక్కరింగ్ ద్వారా కానీ న్యూ ఎంఆర్పిని కూడా చూపించండి, ఓల్డ్ ఎంఆర్పి కూడా కనిపించాలి. ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ చెప్పింది, బట్ అది పాటించకపోవడం అనేది మనకి దురదృష్టకరం. రైట్. సత్యనారాయణ గారు, అంటే దీనికి పరిష్కారం ఏంటి సార్? కేవలం వినియోగదారులు క్యాల్కులేట్ చేసుకోవటమేనా? జిఎస్టీ తగ్గించలేదా? డయల్ 1915 అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెంబర్ కూడా రిలీజ్ చేసింది. ఈరోజు పత్రికలు కూడా ప్రముఖంగా వచ్చింది. వినియోగదారులకి 10 టీవీ కూడా అపీల్ చేస్తోంది. జిఎస్టీ సంబంధించి బాగా తగ్గింపు వచ్చింది, కానీ ఆ ధరలని సూపర్ మార్కెట్లు అలాగే వ్యాపార సంస్థలు ఆ ధరలకు అమ్మడం లేదు అన్నది ఇప్పుడు ప్రధాన కంప్లైంట్. అలాగే ఆల్రెడీ ఎంఆర్పి ఉన్న ధరలకు కొంత రేటు పెంచి మళ్ళీ జిఎస్టీ తగ్గించినట్టుగా కొంత కలరింగ్ ఇస్తున్నారు, కొంత డ్రామా ఆడుతున్నారు అనేది 10 టీవీ దృష్టికి కూడా కొన్ని అంశాలు వచ్చాయి.
ఎలాంటి అనుమానం ఉన్నా తగ్గలేదన్నా వినియోగదారుడికి సంబంధించి వ్యాపారస్తుడు నేను తగ్గించునని చెప్పినా పాత ఎంఆర్పీకి నువ్వు కొనాల్సిందని చెప్పినా మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను. జిఎస్టీ తగ్గించకపోతే డైల్ 1915 నెంబర్కి మీరు డైల్ చేయొచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మనం చూస్తే 8800001915కి వాట్సాప్ కూడా చేయొచ్చు. దీనికి ప్రత్యేక విభాగాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. డైల్ 1915 లేదా 8800001915కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు దీనికి ఆన్సర్ వస్తుంది. సత్యనారాయణ గారు మీరేం చెప్తారు సార్? అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండొచ్చా, లేదంటే ఇక్కడ లోకల్గా ఉన్న అధికారుల నిఘా ఏ స్థాయిలో ఉండాలి? కొన్ని నెలల పాటు మోసాలు జరుగుతాయండి, నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మనల్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మనకి. ఓకే, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీలో ఉండవలసినంత సంఖ్య లేరు ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీలో లేరు. ఇంక ఈ ప్రైస్ అన్న చూసారా, మన ఇండియన్ ఎకానమీలో బికాస్ మనకి మిక్స్డ్ ఎకానమీ అన్నది ఒకటి తీసుకున్నాం కాబట్టి ఆ మిక్స్డ్ ఎకానమీలో ప్రైస్ నియంత్రణ అన్నది కొంచెం కష్టమైన పని ప్రభుత్వానికి కూడా. ఎసెన్షియల్ కమోడిటీస్ వరకు ప్రత్యేకంగా చూస్తారు తప్పిస్తే, లేకపోతే ప్రైస్ మానిటరింగ్ అనేది లేదు అసలు మనకి సిస్టమ్ భారతదేశంలో. గతంలో ప్రైస్ కమిషన్ ఒకటి బ్రిటిష్ మోడల్లో తీసుకురావాలని చెప్పి వినియోగదారుల సంఘాలు చాలా వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాయి. కానీ ఇప్పుడు ఎంఆర్పి అని ఏదైతే మనం ప్యాకెట్ మీద చూస్తున్నామో ఆ ఎంఆర్పి ఎవరు నిర్ణయించారండి, ఎలా నిర్ణయించారండి, దాని బేస్ ఏమిటండి, ఎవరికి తెలియదు. ఇలాంటి కొన్ని లొసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మోసం చేయడానికి వీలవుతుంది. ఓకే, మీరు దీపావళి బాణాసంచా గురించి మీరు వినే ఉంటారు. అవును సార్, 75% డిస్కౌంట్ అంటే ప్రోడక్ట్ వాల్యూ ఎంత అసలు? ఇది ఈ మ్యానిపులేషన్ ఇంతకాలం చేపలేకపోతున్నాం మనం. ప్రైస్ కమిషన్ గురించి ఆలోచించే లేదు, ఇమిగ్రేషన్స్ ఏమేసావు, నీ ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయించుకుని దాని మేరకు ఎంఆర్పి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే కొంతవరకు తగ్గొచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో మనం తగ్గించిన రేట్లు అమ్మట్లేదన్న విషయం మీద మనం ఇక్కడ చర్చ జరుగుతున్నాం. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే మన కన్జ్యూమర్ అసోసియేషన్స్ ఎలర్ట్ గా ఉండి ఎక్కడైనా తేడా వస్తే వెంటనే సంబంధిత అధికారికి, అలాగే జిల్లా కలెక్టర్ కూడా చెప్పాలండి. అది సంబంధిత అధికారికి డిపార్ట్మెంట్ లో ఇస్తే డిపార్ట్మెంట్ అనేది పూడ్చబడుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వినియోగదారుల సంఘాలు ఇలాగా చేస్తున్నాయి, ఇలా చేస్తున్నారంట అని చెప్పి ఆయన సమాయత్తం చేస్తారు. లాస్ట్ టైము ఒక సివిల్ సప్లైస్ కమిషనర్ పెట్రోల్ బంక్ లో మోసాలు జరుగుతున్నాయని ఎవరో చెప్తగా వెళ్ళి మొత్తం పెట్రోల్ బంకులు అన్నిటి మీద నిఘా వేశారు. దాంతో ఆ చిప్ ఏదో పెట్టి లెస్ క్వాంటిటీ డెలివరీ చేసి ఇలాంటి మెకానిజం ఏదో ఉంది, అవన్నీ పట్టుకున్నారు. ఏమైందంటే పనిష్మెంట్లు లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏం చేశారంటే కొన్నిట్లకి నేరాలు కింద పరిగణించట్లా, కాంపౌండింగ్ ఫీజు అని కట్టించుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము ఏమన్నా చెప్తే ఎవరికైనా ఏం చేస్తారంటే అల్టిమేట్ గా వీళ్ళు ఇది లీగల్ మెట్రాలజీ దాంట్లో ఉంటుందండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్. లీగల్ మెట్రాలజీ ఇస్ ది కరెక్ట్ ఆఫీసర్స్, వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అడ్డుకోవచ్చు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఒక జిల్లాలో ఎంతమంది ఉండాలి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇది మెయిన్ ప్రాబ్లం అండి. వాళ్ళకి ఏమో వెహికల్స్ లేవు, ఎక్కడన్నా ఒకటి నిర్ణయిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మీద రేట్ చేస్తామంటే లేదు, వెహికల్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న వినియోగదారుల సంఘాలు కానీ వినియోగదారులు కానీ ఇది తమ భుజాల మీద వేసుకుని వాళ్ళు ఏదైనా ఒక లిస్ట్ లా తయారు చేసి ఆ లిస్ట్ లో ఇదిగో దీనికి ఇంత తగ్గింది, దీనికి ఇంత తగ్గింది అని ప్యాంప్లెట్స్ పంచి పెడితే బాగుంటుంది. అంటే ఏ ధరలు తగ్గాయన్న దానిపైన కొంత కేంద్రం ఆ రోజు నోటిఫికేషన్లో కొన్ని అంశాలు ప్రస్తావించింది, మా లాంటి మీడియా కూడా కొంత సెన్సిటైజ్ చేసింది. కానీ ఇన్ డీటెయిల్డ్గా ఈ వస్తువు ఎంత తగ్గుతుంది, మీరు షాప్కి వెళ్తే ఇలా అడగొచ్చు అన్నది ఇన్ డీటెయిల్డ్గా రావాలి. అది లేదు. సత్యనారాయణ గారు చెప్పండి. అదే సార్, అది లేదు అంటున్నాను.
అది లేదు, అది నేననేది అదే. అది లేదు కాబట్టి వినియోగదారుల సంఘాల వారు అలర్ట్ గా ఉండి జరుగుతున్న మోసాన్ని వెంటనే డిపార్ట్మెంట్ కి, కలెక్టర్ గారికి తెలియజేస్తే కొంత భయం పుడుతుంది జనానికి. లేకపోతే ఈ వ్యాపారంలో ఈ ఎంఆర్పి అన్నది పెద్ద మ్యాజిక్ అండి. అది ఎంఆర్పి అన్నది మ్యాజిక్. ఈ స్టిక్కరు, ఆ స్టిక్కరు, ఏ స్టిక్కర్ అనుకుంటాడు? పైగా అంతా చదువుకున్న వాళ్ళు కాదు. అవును, ఏ స్టిక్కర్ అనుకుంటాడు? అంతా చదువుకున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు కూడా హర్రీ బర్రీగా ఏదో మన సామాన్లు కొన్నామా, తెచ్చామా, ఏదో కొంత తగ్గింపు కనిపించింది అనే మైండ్ సెట్ తోనే ఉంటున్నారు. అవునండి, ఎవరు సీరియస్ గా తీసుకున్నారు, బట్ కొందరికి మోసపోతున్నారు అనేది వాస్తవం. ఫైనల్ గా ఏం చెప్తారు కృష్ణారావు గారు? అంటే ఎట్లా వినియోగదారులు కొంచెం అలర్ట్ గా ఉండాలి ఈ విషయంలో? దీనికి సంబంధించి మనం అట్లీస్ట్ గూగుల్లో అయినా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ వచ్చాయండి. డైరెక్ట్గా మనం ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ వెబ్సైట్కి వెళ్ళకుండానే మనం అట్లీస్ట్ గూగుల్లో అయినా సరే రేట్స్కి సంబంధించి చాలా వెబ్సైట్స్ ఆర్ఎల్స్ టీవీ ఛానల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాయి. మనం ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కొనడానికి ఏమైనా ఇబ్బంది పడవచ్చు, బట్ ఏదైనా ఇప్పుడు కార్స్ కానీ లేదా టీవీస్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి కొంటున్నప్పుడైనా అట్లీస్ట్ మీరు ఆ రేట్స్ని ముందుగానే అవగాహన చేసుకొని దానికి సంబంధించి మనకి ఎంత రెడ్యూస్ అయ్యింది, ఆ రెడ్యూస్ అయిన బెనిఫిట్ మనకి బిల్లో వస్తుందా రాదా అనేది కంపల్సరీ మనం చెక్ చేసుకొని కొనడం ద్వారా, ఎందుకంటే ఈ మోసాలను మనం అరికట్టలేము సార్, అందరినీ మనం వెళ్ళి చెక్ చేయలేం. బట్ అట్లీస్ట్ మనం కొనేటప్పుడు మనం ఆ జిఎస్టీ రేట్ రెడ్యూస్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి. అలానే సార్ ఇంకోటి ఎంఆర్పి అనేది ఒరిజినల్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ కూడా కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఒరిజినల్ గా ఎంఆర్పి అంటే అర్థం ఏంటంటే మాక్సిమం రీటైల్ ప్రైస్, మొత్తం ధర ఎంత వరకు మనం కలెక్ట్ చేయాలని, అందులో టాక్సెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యాక ఎంఆర్పి ప్రైస్ వస్తుంది. మళ్ళీ దాని మీద కనిపిస్తుంది ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ అని. సో అదనంగా ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ వేయకూడదు, ఎంఆర్పిలోనే జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి మోసాలను మనం ఖచ్చితంగా సార్ చెప్పినట్టు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అలానే మీకు ఏదైతే బిల్ ఉంటుందో జిఎస్టీ బిల్ అనేది, ఆ జిఎస్టీ బిల్ లో జిఎస్టీ నెంబర్ అనేది ఉంటుంది మీకు. ఆ జిఎస్టీ నెంబర్ అట్లీస్ట్ మీరు ఫోటో తీసుకొని www.gst.gov.in అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది జిఎస్టీకి సంబంధించి, ఆ వెబ్సైట్ లో సెర్చ్ ట్యాక్స్ పేయర్ బై జిఎస్టీఎన్ నెంబర్ ద్వారా ఆ నెంబర్ ని ఎంటర్ చేస్తే ఆ ట్యాక్స్ పేయర్ ఎవరి జ్యూరిడిక్షన్ లో ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. కన్సర్న్ ఆఫీసర్ కి మీరు అట్లీస్ట్ ఆ ఇన్వాయిస్ అప్లోడ్ చేసినా, ఆర్ఎల్స్ మెయిల్ ద్వారా పంపించినా, ఫిజికల్ గా వెళ్ళగలిగి వాళ్ళకి ఇచ్చినా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అది తీసుకుంటారా లేదా అనేది సెకండరీ, బట్ వినియోగదారుడిగా మనకు ఒక ఆప్షన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ వెబ్సైట్ ను ఉపయోగించుకొని ఆ కన్సర్న్ ఆఫీసర్ డైరెక్ట్ గా ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో మనకి బిల్లింగ్ చేసే వాళ్ళు, ఆ ట్యాక్స్ పేయర్ తాలూకు ఆఫీసర్ దగ్గరికి డైరెక్ట్ గా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న హోటల్స్ లో సర్వీస్ ఛార్జ్ తీసుకోవద్దని చెప్పారు, సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు హోటల్స్ లో. తీసుకోకూడదు, ఎవరో కొంత సెన్సిటివ్ గా ఆలోచించే వాళ్ళు చూస్తున్నారు, మిగతా వాళ్ళు అది పే చేస్తున్నారు. ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. ప్రధాని మోదీ కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో తెచ్చిన ఈ జిఎస్టీ టారిఫ్ల తగ్గింపు అనేది అమలులో మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది, కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రధానంగా వ్యాపారదారులు, అలాగే ఈ ఎవరైతే ఉన్నారో ఈ కామర్స్ దిగ్గజాలు, కంపెనీలు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దీన్ని అప్లై చేయకుండా పాత ఎంఆర్పీలకే అమ్ముతున్నాయి అన్న కంప్లైంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. కొందరు ఇంకా తెలివి మీరి ఇప్పుడున్న ధరకి కంటే ఎక్కువ ధర పెంచి దాని మీద తగ్గింపని చూపించి ఇప్పుడున్న ఎంఆర్పి కంటే ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 19151 ఒక నెంబర్ ఇచ్చింది, ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చింది. 8800001915కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. అలాగే జిఎస్టీ నెంబర్కి సంబంధించి www.gst.gov.in వెళ్ళి ఖచ్చితంగా జిఎస్టీ నెంబర్ కొడితే షాపుకు సంబంధించి మీరు ఎవరి పరిధిలో ఉన్నారు, ఏ లెవెల్లో కంప్లైంట్ చేయాలనే దానిపైన కూడా డీటెయిల్స్ ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా వినియోగదారులు మీకు ఈ హక్కు, మీరు ఖచ్చితంగా ఇది వినియోగించుకోండి. 10 టీవీ కూడా ఈ విషయంలో మీకు అండగా ఉంటుంది. ఇది జిఎస్టీ తగ్గింపు బెనిఫిట్ ఏది బాస్ అన్న అంశంపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు. మరికాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.